హాయ్ ఫ్రెండ్స్, శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ఈ రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారంగా పిలువబడ్డాడు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజు వస్తుంది. శ్రీరామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ్. ఇప్పుడైతే ఇంకా పూజ అంతా స్టార్ట్ చేసానండి. శ్రీరామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ వరానమే. శ్రీరామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ వరానమే. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరానమే. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం. శ్రీరాముడు మిథిలా రాజ్యానికి చెందిన జనక మహారాజు పెద్ద కుమార్తె అయిన సీతని వివాహం చేసుకున్నాడు. అతను అయోధ్య రాజు దశరథుని యొక్క పెద్ద కుమారుడు మరియు అతని తల్లి పేరు కౌసల్య. అతని రాముడు యొక్క సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులు. శ్రీరాముడు తండ్రి మాటను జవదాటకుండా రాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేయవలసి వచ్చింది. శ్రీరాముని పితృభక్తి అలాంటిది. రామునితో పాటు సీత మరియు లక్ష్మణుడు కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళారు. వనవాసంలో కొన్ని కారణాల చే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజు వస్తుంది. శ్రీరామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరానమే. శ్రీరామ రామేతి రమే మనోరమే. ఇప్పటికైతే నా పూజ కొంచెం మీకోసం మరికొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవేంటివంటే చెప్తానండి. 14 సంవత్సరములు వనవాసం చేసి రావణుని సంహరణం శుద్ధ నవమి నాడు జరిగింది అని ప్రజలు విశ్వసిస్తారు. శ్రీరాముడు మిథిలా రాజ్యానికి చెందిన జనక మహారాజు పెద్ద కుమార్తె అయిన సీతని వివాహం చేసుకున్నాడు. శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ఈ రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారంగా పిలువబడ్డాడు. శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. అలాగే మా బేబీ పిక్స్ అయితే కొన్ని ఇక్కడ యాడ్ చేశాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.